హాయ్ గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ నాగరాజ్ స్పెక్ట్రమ్ అకాడమీ అండ్ ఫిగర్ కౌంటింగ్కి సంబంధించి టాపిక్ అండి ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు చూసినట్టయితే ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్లో మనకి మళ్ళీ ఒక లైన్ వచ్చింది మిడిల్లో. సో టోటల్గా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనేది క్వశ్చన్ అండి. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది 1 అవుతుంది, నెక్స్ట్ ఇంకొకటి ఇది 2 అవుతుంది అండ్ టోటల్గా ఇది 3 అవుతుంది. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ 3 ఈ విధంగా కౌంట్ చేస్తాం, రైట్? ఓకే, మరి ఇట్లా ఉంటే ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ మరి మనకి ఇప్పుడు ఏదైనా పెద్దది ఉందనుకుందాం, ఈ విధంగా ట్రయాంగిల్ ఉంది సార్. సో ఇందులో ఒకటి వచ్చింది, రెండు వచ్చినాయి అనుకోండి. మరి అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 ఉన్నాయి. సో మరి 3 ఉన్నాయి కదా, మరి 4 మొత్తం కలుపుకుంటే 3 + 1 4 అయినా మరి ఏంటి అనే డౌట్స్ రావచ్చు. సో అట్లా కాకుండా ఎప్పుడైతే మీకు ఎన్ని ఉంటాయి ఏంటి అనేది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. మీరు చూడొచ్చు, ఇది చూడండి. ఇది చూసినట్టయితే మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చెప్పండి. సో మీకు కనబడుతున్నాయి అయితే 4 కనబడుతున్నాయి. ఈ 4 మరి టోటల్గా 4 ఉన్నాయా సార్ అంటే 4 అయితే ఉన్నాయండి. కావాలంటే చూడొచ్చు, ఇందులో 1 2 3 4, 4తో పాటు మళ్ళీ ఇది తీయచ్చు ఒకటి అండ్ 5, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 6, అవునా? నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి 7, ఇక్కడ నుంచి ఇక్కడికి 8, అవునా? ఇక్కడ నుంచి ఇక్కడికి 9, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఈ విధంగా తీయవచ్చు. 10 వస్తాయి. సో ఇట్లా తీసుకుంటూ పోతే ఇంకా లెంతీ అవుతాయి, ఇంకా ప్రాబ్లమేటిక్గా అవుతాయి. ఇప్పుడు మనం ఇట్లా కౌంట్ చేసుకుంటూ డ్రా చేస్తే 10 వచ్చినాయి. మరి ఏమైనా షార్ట్ కట్ ఉందా అంటే చూద్దాం. కంపల్సరీ షార్ట్ కట్ ఉంటుందండి. ఏం చేయాలి అంటే ఇందాక మనం ఇది డ్రా చేసినాం కదా, డ్రా చేసిన దాంట్లో ఎన్ని ఉన్నాయి? సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. టోటల్గా ఎన్ని? ఇదొకటి, ఇదొకటి, పెద్దదొకటి, మొత్తం కలుపుకుంటే 3. సో అప్పుడు ఏం చేసినాం? 1 + 2, టోటల్గా ఎన్నివి 3 కింద కన్సిడర్ చేస్తున్నాం టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇక్కడ కూడా సేమ్ అదే చేయొచ్చు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 1 + 2 + 3 + 4, టోటల్గా యాడ్ చేయండి. 1 + 2 3, 3 + 3 6 + 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 ట్రయాంగిల్స్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. మనం ఇందాక కౌంట్ చేసి డ్రా చేసినా కూడా 10 వచ్చినాయి, అవునా కదా? అండ్ సేమ్ యాసెస్ మరి ఇంకా కొన్ని ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఆ విధంగా చూద్దాం. ఇంకో డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. మీరు చెప్పచ్చు ఆన్సర్. టైం ఇస్తున్నాను, మీరే చూడండి. సో ఇక్కడ 2 బేస్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎన్ని అవుతాయి? ఎస్, చెప్పండి, చూద్దాం. మరి సార్ ఒక బేస్ అయితే మనం అనుకున్నట్టు 1 + 2 + 3 + 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3 + 3 6 + 4 అంటే ఇది 10. సేమ్ యాస్టీస్ పైన కూడా 1 2 3 సేమ్ అది యాస్టీస్గా రాయాలండి. రాస్తే మనకు టోటల్గా ఇవి కూడా 10 అవుతాయి. టోటల్గా ఎన్ని అవుతాయి అంటే మనకి 20 అవుతాయండి. 20 అవుతాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి యాస్టీస్గా 20 ట్రయాంగిల్స్ అనేది మన ఆన్సర్గా తీసుకుంటాం. అండ్ ఇంకో డయాగ్రామ్ చూద్దాం. రైట్, చూడండి, ఇంకో డయాగ్రామ్ వస్తుంది. ఇది చెప్పండి, ఇది 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 ఇప్పుడు చెప్పండి. ఇందులో ఎన్ని ఉండే ఛాన్స్ ఉంది? సో 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 3 బేసెస్ ఉన్నాయి. ఇక్కడ 1, మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి 3 బేసెస్ ఉన్నాయి కాబట్టి 3 బేసెస్, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 బేసెస్ ఉన్నాయి. మళ్ళీ 5 5 ఉన్నాయి కాబట్టి మనకి కామన్గా ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా త్రూ వెళ్ళిపోదాం. సో 1 + 2 + 3 + 4 + 5. సో 5 ఉన్నాయి కాబట్టి 1 + 2 3, 3 + 3 6 + 4 10, 10 + 15 యాక్చువల్గా. సో దీన్ని ఫార్ములా బేస్లో చేసుకుంటే ఎట్లా వస్తుంది అంటే, సో n + 1/2, n + 1/2 తీసుకోవచ్చు. ఫార్ములా ఏంటి అంటే n + 1/2, n + 1/2. సో మళ్ళీ ఒకసారి రాసే ప్రయత్నం చేస్తాను నేను. చూడొచ్చు, n + 1/2. సో n అనేది ఇక్కడ 5th నెంబర్ అవుతుంది. సో 5 +
5 ప్లస్ 1 బై 2 అండి. సో 5 ప్లస్ 5 ఇంటూ 6 బై 2, 2 1 జా 2 3 జా అంటే 3 ఇంటూ 5 15 అనేది మనకి ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ కూడా 15 వచ్చింది, ఈ ఫార్ములా బేస్లో పోయినా 15 వస్తుంది. నెంబర్ పెరిగే కొద్దీ సేమ్ యాస్టేజ్ ఈ ఒక రోలో 15 వచ్చింది. మనకి ఇందులో ఎన్ని బేసెస్ ఉన్నాయి? ఇక్కడ 15 వస్తుంది, ఇక్కడ 15 వస్తుంది, ఇక్కడ 15 వస్తుంది. 3 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 చేస్తే 45 ట్రయాంగిల్స్ వస్తాయి. ఇందులో ఎన్ని వస్తాయి? 45 ట్రయాంగిల్స్ అనేది టోటల్గా 45 ట్రయాంగిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో 15, ఇందులో 15, ఇందులో 15. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు, నెక్స్ట్ డయాగ్రామ్కి వెళ్ళిపోదాం ఒకసారి చూడండి. అండ్ మోర్ ఓవర్ రైట్, ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ కొంచెం ఆలోచించండి అండ్ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి, చూద్దాం. సో ఇక్కడ బేసెస్ 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. సో 6 ప్లస్ 6 ఆఫ్ 7 బై 2, 2 1 జా 2 3 జా 3 7 జా 21. ఫస్ట్ రో క్లియర్. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 1 ప్లస్ 2 3, ఇవి 3 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. సో 5 అంటే ఇందాక చెప్పినాం కదా, 5 ఆఫ్ 6 బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ 15 వస్తాయి. సో టోటల్ కలిపేసుకుంటే 24 34 39 అనేది మన ఆన్సర్గా మనం తీసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా. ఈ విధంగా మనము ఫిగర్ కౌంటింగ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా చాలా టైప్స్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదంతా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సైనిక్ పిల్లలందరికీ కూడా ఈ సమ్మర్లో డైలీ ఈవినింగ్ 6 to 7 ఆన్లైన్లో డైలీ ఒక టాపిక్ కంపల్సరీగా మనం డీల్ చేయబోతున్నాం. మీరు ఆన్లైన్లోకి రావచ్చు, మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఎవరైతే ప్రజెంట్ ఫోర్త్ అయిపోయిన పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ ఫోర్త్ పిల్లలు అయిపోతుంది, ఎలాగూ 5th వస్తారు కాబట్టి ఏజ్ వచ్చేసి 10 to 12 years మధ్యలో ఉండాలి. 10 to 12 years మధ్యలో ఉన్న పిల్లలందరికీ కూడా సైనిక్ అండ్ JNVS నవోదయ అండ్ RMS రాయడానికి ఎలిజిబుల్ అండి. ఇవన్నీ రాసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన సిలబస్ కానీ అప్లికేషన్ ప్రొసీజర్ అంతా కూడా మనము మళ్ళీ మీకు డిస్కషన్ చేస్తాను నేను. అండ్ కంప్లీట్గా మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫామ్ అయితే చేయండి. అండ్ మన దాంట్లో సెకండ్ బ్యాచ్ వచ్చేసి 1st మే 2024 రోజు స్టార్ట్ అవుతుందండి. సైనిక్ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది, క్లాసెస్ నడుస్తున్నాయి వాళ్ళందరికీ కూడా. అండ్ లిమిటెడ్ సీట్స్ తీసుకోవడం జరిగింది. అండ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 1st మే 2024 రోజు స్టార్ట్ అవుతుంది. సో మీ పిల్లలు జాయిన్ చేసేదంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్కి తీసుకురండి. స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేస్తేనే అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.